అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, ఈ వచన భాగంలో ఐగుప్తు పరిశుద్ధుడైనటువంటి పౌలు యొక్క ప్రసంగం, ఆ సందర్భాన్ని గురించి ఇక్కడ ఆ పౌలు గారు ప్రస్తావిస్తూ రాస్తూ వచ్చినాడు. హల్లెలూయా. గమనించండి, ఈ సందర్భంలో ఒక దైవజనుని యొక్క ఆసక్తి ఏ విధంగా ఉంటుందో, ఒక విశ్వాసి యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో మనకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పౌలు సంఘం పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో, పౌలు పరిచర్య పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో ఈ వచన భాగంలో మనం గమనిస్తాం. అయితే ఆ పౌలు పరిచర్యలోనే ఉన్నటువంటి ఐగుప్తు అనే ఒక యవనస్తుడు ఎంత నిర్లక్ష్యంలో, ఎంత సోమరితనంలో పరిచర్యకు, దైవజనునికి ఎంత ఆటంకంగా ఉన్నాడో మనం ఈ వాక్య భాగంలో చూస్తాం. పౌలంట అర్ధరాత్రి వరకు విస్తారంగా వాక్యాన్ని బోధిస్తున్నాడంట. దైవజనుని హృదయం ఎట్లుంటుందో తెలుసా? తన సంఘానికి ఎంత బాధైనా, ఎంత ఇబ్బంది అయినా సంఘానికి విస్తారమైన వాక్యం అందించాలి అనేది దైవజనుని యొక్క మనసు. దైవజనుని యొక్క మనసు తనకి ఎంత ఇబ్బంది అయినా సరే గాని సంఘానికి ఆ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, వాక్యాన్ని ఇవ్వాలి. వాక్యంతో ఉదక స్నానం చేసి క్రీస్తు ఎదుట సంఘాన్ని నిష్కలంకమైన, ముడత మచ్చ డాబులేని సంఘముగా నిలబెట్టాలనేది దైవజనుని యొక్క మనసు. అయితే ఆ దైవజనునికి ఆటంకంగా ఐదుకోవాలని ఉంటున్నావా? దయచేసి జాగ్రత్త సుమా. పరిచర్యకు కానీ, సేవకునికి కానీ, దైవజనునికి కానీ, ఆ దేవుని సంఘానికి కానీ వ్యతిరేకంగా ఉండొద్దు. అది నీకు అంత మంచిది కాదు అని దేవుని వాక్యం జ్ఞాపకం